ఈ భవనం బాలోత్సవ భవనం, దీని పేరు బాలోత్సవ భవన్ అని బయట చూసుంటారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. ఈ ఈ 5 బాలోత్సవాలు జరిపినా కూడా ఇప్పుడు ఇంత విశాలమైన నిష్ణాతులు మీరు చాలా రంగాల్లో మీరందరూ వచ్చి 6వ ఫ్లోర్ లేపారని నేను అనుకుంటున్నా. అటువంటి బలం మాకు వచ్చింది, అటువంటి బలం వచ్చింది. మాట్లాడారు 25 మంది, ఎంత చక్కగా లోపాలు చెప్పారు, కృషి చెప్పారు, భవిష్యత్తు గురించి చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాలోత్సవ భవన్లో గొప్ప టీము ఇక్కడ ఉన్నది. మల్లికార్జునరావు, చలవాది మల్లికార్జునరావు, అట్లాగే కొండలరావు ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు ఎస్పి రామరాజు గారు, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ లైలా కాలేజ్. ఇంకా దీంతోపాటు మా జోత్స్న మేడం, రామరాజు తెరానకాలు ఎక్కువ పని చేస్తాడు. అసలు అక్కడ వేదిక మీద పిలవాలంటే నాకు టైం లేదులే, ఈ పనులన్నీ చూడాలంటాడు అమ్మా. అట్లా మా నరసింహారావు ఇట్లా. ఇక రాజుగారు, నారాయణ గారు, వీళ్ళు కల్చరల్ అండ్ అకాడమిక్ యాక్టివిటీస్ ఇవన్నీ అదే క్రాంతి చెబుతున్నాడు కదా, ఆ రిజిస్ట్రేషన్ అది ఆ ల్యాప్టాప్ పట్టుకుని దాన్ని వదలడానికే లేదు వాళ్ళకి అవకాశం. ఇటువంటి బ్రహ్మాండమైన ఒక టీం ఉంది. ఇప్పుడు ఆ టీము చాలా బలపడిపోయింది. ఇప్పుడు ఆ టీము చాలా కార్యక్రమాలు చేయగలుగుతాం. దీనికి ఒక ప్రధానమైన కారణం రామిశెట్టి కొండలరావు గారు. అసలు మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక రూమ్లో సమావేశం వేసినందుకే మేము ఆనందపడ్డాం. బ్రహ్మాండంగా నడిచింది ప్రోగ్రాం. మళ్ళీ రివ్యూకి మీరు చెప్పారు వారు 30 మంది వచ్చారు, 10 మంది స్పేర్లో ఉన్నారని. ఇప్పుడు ఇక మాకు ఎంత బలం వచ్చిందంటే ఈ బాలోత్సవాన్ని అనేక రూపాల్లో మేము భవిష్యత్తులో ఎక్స్పాండ్ చేయొచ్చు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందనేది. విజయవాడ నగరంలో గొప్ప కోటీశ్వరులు ఉండొచ్చు, గొప్ప గొప్ప సేవా తత్పరులు కూడా ఉండొచ్చు, వాళ్ళని ఏమి తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ బాలోత్సవం అనేది, అమరావతి బాలోత్సవం అనేది ఒక గొప్ప పేరు ఇప్పటికే వచ్చింది. మీరు కూడా యాడ్ అయిన తర్వాత ఇక చాలా పెద్ద రాష్ట్ర హెడ్ క్వార్టర్ విజయవాడ, రాజధాని నగరం. అవునా కాదన్నా భౌగోళిక రాజధాని ఇది. ప్రభుత్వాలు ఏం తప్పు నిర్ణయాలు చేసినా ఏం చేసినా అందరూ యాక్సెప్ట్ చేసాం, అసెంబ్లీ కూడా ఆమోదించింది. సరే, ఏమైనా భౌగోళిక కేంద్రం విజయవాడని చూస్తారు అందరూ కూడా, ఇటు రాయలసీమ కానీ అటు ఉత్తరాంధ్ర వరకు. అందుకని ఈ బాలోత్సవాన్ని మేము, అమరావతి బాలోత్సవాన్ని అనేక ప్రాంతాలకు ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేశాం. ఇప్పుడు 40 బాలోత్సవాలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం. 19, 20, 21 మన బాలోత్సవం, 21, 22 మంగళగిరి బాలోత్సవం, నిన్న 23, 24 నరసరావుపేట బాలోత్సవం, 23, 24 తణుకు బాలోత్సవం నేను వెళ్ళి వచ్చాను. నరసరావుపేట రామరాజు వెళ్ళాడు. తర్వాత ఏలూరు హేలాపురి బాలోత్సవం ఏలూరు. ఇట్లా వరుసగా బాలోత్సవాలు ఎక్కడ చూసినా మీరు చెప్పారు ఈ ఆనందం. సీతాకోవ చిలుకల్లాగా పిల్లలు తిరుగుతూ ఉంటే వాళ్ళు వివిధ రకాల డ్రెస్సుల్లో డ్యాన్సులు వేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నాటికల్లో నటించేవాళ్ళు. అసలు పిల్లలు ఎంతో నాలెడ్జ్ ఉందని చెప్పారు మీరు. వాళ్ళ ఇచ్చొస్తండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ పెరిగింది, కానీ డైవర్షన్ పెరిగింది. కానీ ఆ పెరిగిన నాలెడ్జ్ని ఒక ఛానలైజ్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక అయింది. అది ఇక్కడ ఇప్పుడు సమాజం అంతా డివైడ్ అయ్యి ఉంటే మనం అందరినీ కలిపాం. కార్పొరేట్ స్కూళ్ళు సరే, కార్పొరేట్ స్కూళ్ళు ఆ విధానాలని గవర్నమెంట్ వేరైనా మరి వాళ్ళు మన బిడ్డలే కదా, మన సమాజం బాలలే కదా. కార్పొరేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళు, బడ్జెట్ స్కూళ్ళు అంటున్నాం వాటిని, చిన్న వాటిని. ఈ అందరు పిల్లలను ఒకసారి అసెంబ్లీ చేసినటువంటి కార్యక్రమం ఎక్కడ లేదు. అసలు ప్రభుత్వమే చేయాలని కూడా నేను మంగళగిరిలో చర్చ జరిగితే అసలు ప్రభుత్వమే ఆడదాం ఆంధ్ర అంటాను కదా, అసలు బాలోత్సవం ప్రభుత్వం ఎందుకు కండక్ట్ చేయకూడదని కూడా అభిప్రాయాలు వచ్చినాయి. సరే, వాళ్ళు చేయటం కంటే స్వచ్ఛందంగా సేవకులు చేసిన దాని యొక్క గొప్పతనం, ఆనందం అదంతా కాంట్రాక్ట్ బేస్ మీదకి వెళ్ళిపోతుంది. ఇక ఇదిగో ఈ టెంట్లు వేసిన వాళ్ళకి ఇంత, ఈ మైకులకి ఇంత, ఈ ఫుడ్ పెట్టిన వాళ్ళకి ఇంత, అంతా కాంట్రాక్ట్. చివరిదాకా అంతుందో లేదో కూడా చెప్పలేము. మన అట్ట కాదు. కొండలవారు మీరంతా చెప్పారు కదా, అసలు 5,000 మందికి భోజనం రెండో రోజు అంటే ఎక్కడ 5 నిమిషాలు నుంచింది. కానీ కొన్ని భోజనాలు చూస్తాం, చేతులు ఇదే ఆరిపోతూ ఉంటాయి, రన్నం ఉడుగుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు అన్నమాట, సగంలో అయిపోతుంది. కానీ అంత బ్రహ్మాండమైనటువంటి సెక్షన్, ఫుడ్ సెక్షన్ ఇందాక కొండలవారు చెప్పినట్టుగా కౌంటర్స్, ఆ సిస్టము మొట్టమొదటి పెట్టాడు కొండలవారు చిగురుపాడి టాలెంట్ స్కూల్లో. మొట్టమొదటి బాలోత్సవం అది చూసే మా కొండలవారు చిన్న పని అప్పచెబుతున్నామో అని అప్పుడప్పుడు మా ఫీలింగు. ఫుడ్ అనగానే కొండలవారు అంటున్నాం. ఏంటి ఆయన ప్రధాన కార్యదర్శి కూడా అయినా ఫుడ్ అని చెప్పని అక్కడ పెట్టేస్తున్నావు
అన్నీ తిరిగి సూపర్వైజ్ చేయాలి కదా అని మాకే అనిపిస్తూ ఉండదు. కానీ మరి ఆ ఫుడ్ సిస్టము 8 కౌంటర్లు పెట్టి మొట్టమొదటి పెట్టడంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా అదనంగా మేము కొంత పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో కొద్ది ఇబ్బంది పడ్డాం. ఇక్కడ అది లేకుండా మొత్తం చేయటం జరిగింది. ఆ రకంగా ఇది ఒక స్టెప్ ముందుకు వేయటానికి కొండలరావు వారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమీకరించడం, బాధ్యతలు ఇవ్వటం, మీరు సక్సెస్ఫుల్గా చేయటం, భవిష్యత్తులో కూడా చేస్తానంటంతో మాకు కొండంత బలం మాకు వచ్చింది. మాకు కాదు, మనకే. జ్యోత్స్న చెప్పారుగా, మేము కాదు మనం అనాలనిక. అయితే గొప్ప దేశభక్తియుత కార్యక్రమాన్ని మనం చేసింది ఈ పిల్లలే కదా రేపు భవిష్యత్తులో దేశానికి. ఆ పిల్లల్ని ఆనందపరచడం కంటే కావాల్సిందే ఉంది మనకు అసలు. కాబట్టి ఆ రకంగా ఎంత కోలాహలంగా తిరిగారు గ్రౌండ్ అంతా. రామరాజు చెప్పినట్టుగా గ్రౌండ్ చాలదు మనకి. మాకు కూడా అర్థమైంది, 4,500 మంది కుక్కటం మాకే చాలా హృదయ భారంగా ఉంది అక్కడ పరిస్థితి చూసి. అయ్యో పొరపాటు పొట్టి శ్రీరాములు కాలేజీలో పెడదామంటేనేమో అక్కడ పరీక్షలు 500 కంప్యూటర్ ల్యాబ్లు ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సరైన గ్రౌండ్ లేక, సరైన ఇది లేక వాళ్ళు సిద్ధార్థ కాలేజీ వాళ్ళు కొంత కోఆపరేట్ చేశారు కాబట్టి ఆ మేరకని చేసాం. భవిష్యత్తులో ఏమైనా సరే అందరం ఆలోచించి ఒక మంచి ప్లేసు, అది 2 రోజుల్లో ఎక్కువ మంది పెట్టాలా లేకపోతే 4 రోజులు నడపాలా, అదంతా ఆలోచిద్దాం. అన్ని కోణాల నుంచి ఆలోచించి అది విజయవంతంగా చేద్దాం. అయితే నేను 1-2 విషయాలు కోరేది ఏంటంటే, సంవత్సరం పొడుగునా బాలల కోసం ఏదో కార్యక్రమం చేయాలి. అందుకని ఈ బాలోత్సవం ఆఫీస్ పెట్టింది. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థ 2 ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందండి. అది మనకి అవగాహన ఉండాలి. విద్యా వ్యవస్థ ర్యాంకులు మార్కులు చుట్టూ తిరగటం వలన బాల్యాన్ని వాళ్ళు ఆనందంగా అనుభవించలేకపోతున్నారు. కాబట్టి ఈ బాల్యం అది ఒక రకంగా దాని టేస్ట్ చూపించేదానికి ఈ బాలోత్సవం మనం జరిపి కొంత వాళ్ళకి మానసిక విశ్రాంతి కొద్ది రోజులు ఇవ్వగలుగుతున్నాం. కొద్ది రోజులే కాదు, ఈ సెల్ ఫోన్ ఎడిక్షను ఇటువంటి వాటి నుంచి ఒక్కొక్క ఈవెంట్ జానపద నృత్యం అక్కడ ప్రదర్శించాలనుకోండి, వాళ్ళు ఒక 20 రోజులు ట్రైనింగ్ చేయాలి, అక్కడ 1 నెల రోజులు చేయాలి. కాబట్టి ఈ పిల్లలకి ఎట్లా ఉందంటే ఒకటి కొత్తగా నేర్చుకుంటే దాని మీదే చూస్తారు, దృష్టి పెడతారు. ఏది లేదనుకోండి సెల్ ఫోన్ మీద దృష్టి పెడతారు. అందుకని ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఉంది ఇది. అది దీని యొక్క లాభం. మన కంటికి కనపడదు, అది అక్కడికి వచ్చి ప్రదర్శన చేసినట్టు కనపడుతుంది. కానీ వాళ్ళు 1 నెల రోజులు ట్రైనింగ్ పొందింది ఒక రకమైన వాళ్ళకి ఆనందం అన్నమాట. అట్లా ఎన్ని ఈవెంట్స్, మట్టితో బొమ్మల దగ్గర నుంచి వాళ్ళు ఎంతో కొంచెం చేయకుండా అక్కడికప్పుడు చేయలేరు కదా. అక్కడ చిత్రలేఖనం ఎంతో చేస్తేనే కదా అక్కడికి వచ్చిందో బొమ్మలు వేయగలిగేది. కాబట్టి పిల్లల్లో ఒక రకమైన వాళ్ళ మానసిక కృషికి, వాళ్ళ కాన్సన్ట్రేషన్కి, వాళ్ళ మేధాశక్తి ఉపయోగించేదానికి ఇట్లా చాలా రకాల ప్రయోజనాలు దీని వెనకాల ఉన్నాయి. కాబట్టి ఇది ఒక గొప్ప దేశభక్తియుతమైన కార్యక్రమం, సమాజానికి సేవా కార్యక్రమం. అది చాలా గొప్ప కార్యక్రమం కింద లెక్కేసుకోవాలి. అందుకని భవిష్యత్తులో మేము గతంలో 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈసారి మనందరి సహకారంతో అద్భుతమైన ప్రోగ్రాం చేయగలం. 2022 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు జన్మదినం 125వ జన్మదినాన్ని కూడా దానికి తోడు చేసి ముత్యాలంపూడి అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం దగ్గర నుంచి బయలుదేరి సంగీత కళాశాల వరకు 2000 మంది విద్యార్థులతో ర్యాలీ పెడితే 600 మంది అల్లూరి సీతారామరాజు డ్రెస్ పెట్టుకుని ర్యాలీ రోడ్ల మీద నడిచారు. ఒక 600 మంది భరతమాత వేషం వేసుకుని జాతీయ జెండాలు పెట్టుకుని నడిచారు. మిగతా వాళ్ళంతా ఇక ఆ స్కూళ్ళ నుంచి వచ్చి పాల్గొన్నారు. అది ఎంత ఇన్స్పైరింగ్. అప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్ పెడతారు కదా, నేను ఎమ్మటే దాన్ని మీకు పంపించేస్తాం, అందరూ చూడవచ్చు. ఎంత ఇన్స్పిరేషన్ అది అల్లూరి సీతారామరాజు వేషధారణ అదంతా కూడా. అట్లాగే సెప్టెంబర్ 27న గురజాడ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మున్సిపల్ స్టేడియం దగ్గర 1000 మంది విద్యార్థులతో గురజాడ గేయాన్ని దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గీతంతో మనం ర్యాలీ పెట్టాం. ఆ సందర్భం పుర ప్రముఖులు 70 మందిని మనం సమీకరించాం ఫోన్లు చేసి. ఇప్పుడు మీరందరూ రావటం ద్వారా పుర ప్రముఖులు భవిష్యత్తులో 200 మందిని సమీకరించి ఒక మంచి ఈవెంట్, సమాజానికి గొప్ప చేసే ఒక సందేశం ఇచ్చేటువంటి ఈవెంటు అద్భుతంగా చేయగలుగుతాం ఇప్పుడు. కాబట్టి ఇటువంటి మన మధ్యలో పెట్టడం ద్వారా ఎవరు వీళ్ళు అమరావతి బాలోత్సవం ఒక ఫ్యామిలీ అని మా ఐజాక్ నోటని చెప్పాడు. మనమంతా కూడా ఫ్యామిలీ అని. ఆ రకంగా అద్భుతమైన కార్యక్రమాలు మనం చేయటం ద్వారా రాష్ట్రానికి కూడా మన ఇన్స్పిరేషను ఆ రకంగా ఇవ్వగలుగుతాం. ఇక రెండోది ఏంటంటే తెలుగు భాషకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, చాలా బాధేస్తుంది. భవిష్యత్తులో మన మనవాళ్ళు తెలుగు చదవలేరు, నేను చెప్పేస్తాను ఇక్కడే, మీరు ఒకసారి పోల్చుకోండి. మాట్లాడతారు తప్ప చదవలేరు. అంతా కూడా ఇంగ్లీష్ వ్యామోహం విపరీతంగా పెంచేశారు. లేకపోతే హిందీ
కొంతమంది ఏమో సంస్కృతం అంటారు. ఇప్పుడు ఎందుకు ఆ సంస్కృతం? ఆ సంస్కృతం నుంచి చాలా పాలిష్ చేసి తేలిగ్గా మాట్లాడుకునే వ్యవహారిక భాషగా తీసుకొచ్చాడు గిడుగు రామమూర్తి గారు. ఇటువంటి మహనీయులు గురజాడ అప్పారావు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ, మహాకవి శ్రీశ్రీ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, లేకపోతే గాంధీజీ కానీ, ఇటువంటి వాళ్ళకి జాతీయ నాయకులు సుభాష్ చంద్రబోస్ ఎంతమంది ఈ దేశానికి రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి ప్రారంభించి సంస్కరణల ద్వారా సమానత్వం కోసం పోరాడినటువంటి యోధులు ఉన్నారు. స్త్రీలకు నిజంగా కందుకూరి వీరేశలింగం గారు ఫోటో పెట్టుకోవాలి మన ప్రతి ఇంట్లో. నా బిడ్డకే ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే పాత రోజుల్లో భర్త చనిపోతే జీవితాంతం విధవరాలుగా ఉండాలి. దాన్ని మార్చాడు ఆనాడు ఎదురుడ్డి కందుకూరి వీరేశలింగం. ఇవాళకి ఇంకా ఆ భావాలు లేకపోలా, చాలా భావాలు ఇంకా ఉన్నాయి జోత్స్న గారు చెప్పినట్టుగా. అందుకని సమాజంలో చాలా మార్పులు మనం తీసుకురావాల్సిన, ఈక్వాలిటీ మీద తీసుకురావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మతం అనేది ఒక రాజకీయ ప్రయోజనం కోసం, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలా, ఒక రాజకీయ ప్రయోజనం కోసం మతం ఎప్పుడు ఉపయోగపడకూడదు. అది క్రిస్టియన్ పార్టీ అయినా, ముస్లిం పార్టీ అయినా, హిందూ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే. దేవుడు వ్యక్తిగతంగా ఎవరో నచ్చిన దేవుడిని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. హిందూ మతంలోని ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, అది ప్రజల విశ్వాసం. కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. అది చాలా అన్యాయం, ప్రజల్ని చీల్చేయటం అనమాట. ఏ బ్రిటిష్ వాడైతే హిందూ ముస్లింల మధ్య తగాదా పెట్టి మన దేశాన్ని పాలించినటువంటి ఉదాహరణలు మన పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం మనం. మొదటి ప్రపంచ యుద్ధం, మొదట బ్రిటిష్ ఇది దాని ప్రథమ స్వాతంత్ర పోరాటం అనేది జరిగిన తర్వాత బ్రిటిష్ వాడు ఏం చేశాడో మనం చూసాం కదా, హిందూ ముస్లింల మధ్య తగాదా పెట్టడం. కాబట్టి ఈ విధంగా ప్రజల్ని డివైడ్ చేసి కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడుకునేటువంటి పద్ధతిలో వెళ్తూ ఉంది. ఆ విషయాలు చాలా ఉన్నాయి. అందుకని భవిష్యత్తులో మన బాలబాలికల్లో కొత్త ఆలోచనలు తీసుకురావడానికి, అనేక రకాల శిక్షణలు ఇవ్వడానికి బాలోత్సవ భవనం మన కేంద్రంగా ఉంది. అమరావతి బాలోత్సవం చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరందరూ రావటం వల్ల ఇంకా బలపడింది. భవిష్యత్తులో మీరు ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏమన్నా, కొత్త కొత్త ఆలోచనలు కానీ అటువంటివి కూడా ఇస్తే బాలబాలికలకి అన్ని విషయాలుగా నేర్పేదానికి, కొంతమందినైనా కొన్ని స్కూళ్ళని ఎంపిక చేసి నేర్పేదానికి కూడా కొన్ని శిక్షణలు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మీరందరూ ఇందుట్లో పాల్గొనడం ద్వారా ఒక కొత్త బలం వచ్చింది. ఆ రకంగా అమరావతి బాలోత్సవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, మేమైతే 40 ప్లేసెస్లో జరుపుతున్నాం. ఇప్పుడు 100 ప్రాంతాలకు వచ్చే సంవత్సరం బాలోత్సవాన్ని విస్తరింపజేయాలని. 74 లక్షల మంది ఉన్నారు హై స్కూల్ స్టేజ్లో ఉన్న పిల్లలు. 20 లక్షల మంది అయినా బాలోత్సవాలు పాల్గొనాలని మాకు కోరికగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎంత మార్పు వచ్చేస్తుందండి. అప్పుడు చిన్న విషయం అది. సంచలనం, సమాజంలో చాలా మార్పు వస్తుంది. ఆ పౌర సమాజంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక బాలోత్సవం పిలిపిస్తే జోత్స్న గారు చెప్పారు, దేశంను ప్రేమించుమన్నా అనే కాన్సెప్ట్ పెట్టాము ఈసారి. ఏదన్నా ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెట్టి ఆ థీమ్ని మొత్తం అనేక వందల వేల స్కూళ్ళకి మనం తీసుకెళ్ళగలుగుతాం. అట్లా సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి, అంటే విద్యా వ్యవస్థలో బాలికలకు సంబంధించిన మార్పు తీసుకురావటం ద్వారా సమాజంలో మార్పులకు కూడా అది కారణమవుతుంది. ఆ రకంగా మీరందరూ ఇందుట్లో తోడ్పడటం ద్వారా చాలా మాకు సంతోషంగా ఉంది. మీకు ఏ రకంగా నా అభినందనలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చేయెత్తి నమస్కరించడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు. అటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.